ఈ సంవత్సరంలో ఇది 8వ ఆదివారము మరియు ఉపవాస దినములు ప్రారంభమవుతున్నటువంటి దినాలు. ఈ రోజు నుంచి దీన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు ఆచరిస్తారు, లేదు ఇది బైబిల్లో లేదు కదా అనేవాళ్ళు ఆచరించరు. ఇది ఎవరి వ్యక్తిగత విషయం. ఇది ఉపవాసం ఉండడం తప్పైతే కాదు, కానీ ఉపవాసం ఉండే పద్ధతే తప్పుగా మనము ఉంటామన్నమాట. కానీ ఏదైనా కానీ ఉపవాస దినాల్లోకి మనం వచ్చాము. సాధ్యమైనంత వరకు సంతోషమైన పాటలు చాలా చర్చస్లో పాడరు. ఈసారి కొంచెం దేవునికి ఆరాధించే పాటలు లేదా దేవునికి దగ్గరగా ఉండే పాటలు ఎక్కువ, సిలువ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు. దీంట్లో కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. చాలామంది, నేను కూడా ఒకప్పుడు ఈ కాలంలో అటు ఉపవాసం వచ్చినప్పుడు పువ్వులు పెట్టుకోను, చికెన్ తినను, అలా ఉండేదన్నమాట. ఈ 40 రోజులు అయిపోగానే మళ్ళీ యథావిధిగా దీని ఒక మండలం అంటారు అనుకుంటా. 40 రోజులు వీళ్ళు ఉంటారు, అన్యులు కూడా 40 days ఫాస్టింగ్ ప్రతి ఒక్క మతంలో ఉన్నది. వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు, వాళ్ళు ఉంటున్నారు కదా అని మనం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం చూస్తాం. ఒక్కొక్కటి ఎవరిని కించపరిచేది కాదు. వాళ్ళు మార్నింగ్ తింటారు, తర్వాత ఈవినింగ్ వరకు దాంతో ఆసక్తితోనే ఉంటారు. కొంతమంది హిందూస్ అయితే 40 రోజులు మాల ఇస్తారు, అప్పుడు నీసు ముట్టరు. ఎందుకంటే నీసు ఇక్కడ కూడా మన క్రైస్తవుల్లో కూడా చికెన్ ఎందుకు తినరు అంటే దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే జంతువుల్ని చంపి తినాలి. చికెన్ తినాలి, లేకపోతే మటన్ తినాలన్నా, చేపలు తినాలన్నా వాటిని చంపి తినాలి, అందుకు తినరు. అంతేగాని చికెన్ ఎందుకు తినకూడదు అంటే చికెన్ తినకూడదని కాదు. ఆ దినాలలో వాటిని చంపి తినడం అనేది మనం ఎంతో అంటే ఇప్పుడు ఉపవాసం అంటే ఎంతో దుఃఖంతో, బాధతో, వేదనతో ఉంటాం, పశ్చాత్తాపడుతూ ఉంటాం. కాబట్టి జంతువులకి హాని చేయకూడదు అనే విధంగా చికెన్ తినకుండా, అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు. చెప్పులు కూడా చాలామంది జంతువు యొక్క చర్మాలతోనే చేస్తారు కాబట్టి చెప్పులు కూడా చాలామంది వేసుకోరు. కాబట్టి ఇవన్నీ కొన్ని ఆచారాలు ఏంటంటే ఒక్క పరిధి వరకే ఉంటాయి, ఒక 40 రోజుల వరకే ఈ యొక్క పథ్యం అంతా. కానీ మనది అట్లా కాదు. క్రైస్తవం అనేది 40 రోజులకి అంకితం అయ్యేది కాదు. మా పిల్లలైతే ఉపవాసం ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు రోజంతా ఉపవాసం ఉంటున్నారు, మమ్మీ మేము కూడా ఉపవాసం ఉంటాం అంటే వాళ్ళకి తెలియదు ఉపవాసం అంటే ఏంటో. అంటే అందరూ అదిగో వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా, వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు కదా అని చెప్పుకుంటుంటారు. కాబట్టి పిల్లలు కూడా ఉపవాసం ఉండాలని ఆశపడుతుంటారు. కానీ మనం ఏం చెప్పాలంటే లెంట్ డేస్లోనే కాదు ఉపవాసం. నేను చెప్పా వాళ్ళకి, లెంట్ అంటే అదొక ఆచారం. లెంటిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిన ఒక ఆచారం, అదొక బయలుదేవత నుంచి వచ్చినటువంటి ఒక ఆచారం. మనం దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఉపవాసం చేయండి, 40 దినాలకి పరిమితం కాకండి. మనం కనుక బైబిల్లో కొన్ని వచనాలు చూస్తే వాళ్ళకి అపాయం వచ్చిన ప్రతిసారి ఉపవాసం ఉండేవాళ్ళు. మన జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. నువ్వు దేవునికి ఒక దినాన్ని ప్రతిష్ఠించుకో, జీవితకాలం ఇంకా నువ్వు బ్రతికినంత కాలం, లేకపోతే నీకు ఓపిక ఉన్నంత కాలం ఆ దినమున ఉపవాసం ఉంది, ఆ దినమున దేవుని ప్రతిష్ఠించుకో. అంతేకాని 40 రోజులు ఉండేసి మళ్ళీ యథాప్రకారం లోకంలోకి వెళ్ళకూడదు అనేది నేను మనవి చేస్తున్నాను. కానీ ఇంకెవరి వ్యక్తిగత విషయము వాళ్ళదే. మనం కానీ చూసినట్లయితే 1 సమూయేలు 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. 1 సమూయేలు 7వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయట మానవద్దు. ఫిలిష్తీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేది ఎవరు? అప్పట్లో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరంటే వారు పోరు కాబట్టి, అప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వేడుకున్నారట, మా కొరకు నువ్వు ప్రార్థన చేయి, మా కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు మన కొరకు కాపరి గారు ప్రార్థన చేస్తారు ఫిలిష్తీయుల చేతి. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎవరంటే, అప్పుడు ఫిలిష్తీయులు ఒక్కసారిగా వస్తారు, హతమై చనిపోతే మళ్ళా ఫిలిష్తీయులు లేరు. కానీ మన బ్రతుకులో, మన జీవితంలో ఫిలిష్తీయులు శ్రమలు, కష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆ పై వచనం మనం చూసినట్లయితే 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని
నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపం కొరకే నువ్వు ఆ శిలువలో మరణం పొందావు. అసలు ఆ శిలువ మరణాన్ని, ఆ శిలువ యొక్క దృశ్యాన్ని మనం ధ్యానం చేస్తే మన ప్రతి బల్లకి ఆ మాటలు విన్నప్పుడు మన హృదయం ఎంతో వేదన పడుతుంది. కాబట్టి ఈ 40 దినాలు మనం ఆ యొక్క ధ్యానంలో ఉండాలి. ఉపవాసం ఎందుకు ఉంటున్నామంటే కేవలం మనము మన యొక్క జీవితాలలో ఒక ఘట్టం అది. అంటే ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, ప్రతి సంవత్సరం ఈస్టర్ వస్తుంది, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తున్నాయి పోతున్నాయి, మనం ఉపవాసం ఉంటున్నాం అయిపోతుంది. మనం అలా ఉండకూడదు. మన జీవితంలో మార్పును ఉండాలి. ఒక్కసారైనా ఉపవాసము మనస్ఫూర్తిగా ఉండండి. నీ జీవితాన్ని మార్చే విధంగా, మార్చుకునే విధంగా, దేవునికి దగ్గరయ్యే విధంగా ఉపవాసం మనం ఉండాలి. ఇదిగో నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించాలి. మీ హృదయంలో ఆ యొక్క బాధ వచ్చినప్పుడు నీళ్లు ఆటోమేటిక్గా కళ్ళలో నుంచి కారుతాయి. మనం ఎంత ఆపాలనుకున్న ఆ బాధని మనము ఆపలేము. యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని మనము కుమ్మరించాలి. అక్కడ మాట చెప్తున్నారు, వారు మిస్పాలో కూడుకొని. ఇప్పుడు మనం అందరము దేవుని మందిరంలో కూడుకొని ఉపవాసం ఉన్నప్పుడు లోక పనులు దయచేసి చేయకండి. లేదు మేము లోక పనులు చేసుకుంటున్నామంటే ఒక 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 గంటైనా దేవునితో గడపండి. లేకపోతే నీ ఉపవాసానికి అర్థమే లేదు. హల్లెలూయా. అర్థమే లేదు. ఆ ఉపవాసం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నువ్వేదో ఫాస్టింగ్ ఉంటున్నావు భ్రమపడుతున్నట్టు అంతే. నీ కొరకు నువ్వు నీ యొక్క శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నావు తప్ప దానికి ప్రతిఫలం ఏమీ దొరకదు. నువ్వు దేవునికి సమయం వెచ్చించలేనప్పుడు ఉపవాసం అయితే దయచేసి ఉండకండి. వారందరూ మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి, వాళ్ళ హృదయాన్ని యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి, మన హృదయాన్ని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి. మనం ఏ రోజైతే ఒక దినం అనుకోండి, నిజంగా మీకు ఉపవాసం ఉండాలని ఆశపడితే మనకి ఎట్లాగో 3 రోజులు వరుస ప్రార్థనలు ఉంటాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 దినాలు ఉపవాసం ఉండండి. దేవుని మందిరంలోకి వచ్చి ఈ 40 రోజులైనా దేవునికి ఆనుకొని జీవించండి. మీ జీవితాలు అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆమేన్. ఉపవాసం ఉండాలని నిర్ణయించుకోండి. మిగతా 4 రోజులు మీ పనులు మీరు చేసుకోండి. ఉపవాసం ఉన్నా దేవుని ఇంట్లో ప్రార్థన చేసుకోండి. తక్కిన 3 దినాలు మాత్రం దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసం ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళు కూడా రండి. మీ హృదయాన్ని ఉపవాసం ఉండలేను. ఎందుకంటే కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి. ఉపవాసం బిడ్డను ఉండమంటే ఉండలేరు. పని చేసేవాళ్ళు, రైతు కష్టపడుతూ ఉంటాడు పొగలంతా, ఆయన ఉపవాసం ఉండాలంటే ఉండలేరు. షుగరు వాళ్ళు ఉండలేరు. కొన్ని బలహీనతలు ఉంటాయి. దేవుడు కఠిన ఉపవాసం ఉండమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఉపవాసం ఉండాలని నీకు శక్తి దేవుడు ఇచ్చింది. ఉపవాసం నేను ఉంటాను దేవుని కోసం అనుకున్న వాళ్ళు కనీసం 3 దినాలైన దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రకటించుకోండి, 3 దినాలైన ఉపవాసం ఉంటాను దేవుని కోసం. మన యొక్క హృదయాన్ని మనము కఠినపరుచుకోవాలి. ఉపవాసం అంటే ఇంకేం లేదు. దేవునితో దగ్గరగా ఎన్నో ఆటంకాలు వస్తాయి, మనకి ఎన్నో వస్తుంటాయి దేవుడి నుంచి మనం దూరపరచడానికి. ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఒక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉపవాసం ఉండాలనుకోండి, చూడండి, ఆ రోజు మీకు మంచి మంచి కూరలు తగులుతాయి, మంచి మంచి వాసనలు వస్తుంటాయి, మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. నిన్న మా తమ్ముడు ఉపవాసం ఉన్నాడు, వాడి పక్కన చికెన్ వింగ్స్, కానీ ఆ బిడ్డ హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకోవాలి మనం. దేవునికి ఒకటి నిర్ణయించుకున్న తర్వాత పిల్లడు, అప్పుడు క్రిస్టియన్ పిల్లడే, చికెన్ వింగ్స్ తినొచ్చు కదా, వాడు పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాడు, సాయంత్రం తినేయచ్చు కదరా అని చెప్పాను నేను కూడా. ఇంకెందుకు పొద్దున్నుంచి ఉన్నావు కదా అంటే, లేదక్క నేను ఉపవాసము ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు నుంచి కాదు కదా, రేపటి నుంచి అంటే కాదు, ఇది సిద్ధపాటు. హల్లెలూయా. ఈరోజు ఉపవాసం ఉండాలని నువ్వు సిద్ధపడ్డావా? ఏదో ఉండాలని చెప్పి ఉంటున్నావా? గోవాలో మొన్న కార్నివాల్ జరిగిందంట. ఏంటంటే ఈ లెంట్ డేస్ని ప్రారంభించుకోవడానికి వాళ్ళు ఒక రోజుని భస్మ బుధవారం నుంచి ప్రారంభమవుతాయి కదా, మంగళవారం గొప్ప విందు చేసుకుంటారంట. ఎట్లా అంటే ఇంకా కరువు వచ్చినట్టు. మన రేపటి నుంచి చికెన్ తినం, మటన్ తినం, చేపలు తినం, గుడ్డు తినం, ఈరోజు మనస్ఫూర్తిగా తినేయాలి కదా. కొంతమంది సహోదరులు అదే చేస్తారు. ఇంకా ఉపవాసం ఉండాలంటే ఆ యొక్క సెకండ్ వరకు ఫుల్గా తినేసి ఇంకా అక్కడి నుంచి ఉపవాసం ఉంటారు. మరి సిద్ధపాటు ఎక్కడుంది నీకు? మరి ముందు రోజు నుంచి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? సిద్ధపాటు, ప్రతిదానికి సిద్ధపడి ఉండాలి మనం. ఉపవాసం చేయాలన్నా సిద్ధపడాలి, బాప్టిజం తీసుకోవాలన్నా సిద్ధపడాలి, నువ్వు చదువుకోవాలన్నా సిద్ధపడాలి, నీ వివాహం కొరకు సిద్ధపడాలి,
నీ కుటుంబ వ్యవస్థ కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇదిగో నీ మరణం కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఏ క్షణమో ఏ గడియో మనకి తెలియదు అని ప్రతిదానికి మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటులో మనం దేవుని యొక్క విజయాన్ని మనము చూస్తాం. ఇంకా మాట చూద్దాము. కీర్తనలు 109వ కీర్తన 24వ వచనం. 109వ కీర్తన 24వ వచనం చూడండి. ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. హల్లెలూయా. ఇలాంటి ఉపవాసం నువ్వు చేసావా? ఉపవాసం ఉంటానన్నావు. ఏ రోజన్నా ఉపవాసం చేత నీ మోకాళ్ళు బలహీన పడ్డాయా? మోకాలు బలహీన పడ్డమంటే మోకాళ్ళ మీదనే ఉండాలి, శక్తి ఉండదు. మనకు ఆహారం తీసుకోకపోతే ఒళ్ళంతా నీరసం వచ్చినట్టుగా షివరింగ్ వస్తుంది, దడదడ అంటుంటుంది. ఆ సమయంలో నువ్వు మోకరించగలవా దేవుని కొరకు అని చెప్తున్నాడు అక్కడ దావీదు మహారాజు. ఉపవాసము చేత ఒక రాజు చెప్తున్న మాటలు ఇవి. రాజుకు అవసరమా అండి? ఆయన రాజు. ఆయన చెప్తున్నాడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. కొంతమంది ఉపవాసం చేస్తారు, ఆ పొట్ట 1 ఇంచు కూడా లోపలికి పోదు కదా. 1 ఇంచు కూడా. ఉపవాసం అంటే ఎట్లుంటాము? కనీసము ఒక కొద్ది గంటలైనా తినకుండా ఉంటాం కదా, ఆ పొట్ట మాత్రం అట్టనే ఉంటుంది, కొంచెం కూడా లోపలికి పోదు. మరి ఏ ఉపవాసం ఉన్నట్టు మనం? మరి ఒక్కోసారి నేను చెప్తుంటా మా తమ్ముడికి, నేను ఉపవాసం ఎట్లుంటాను అట్లుంటా అంటే, దీన్ని కూడా ఉపవాసం ఉంటారా అంటాడు వాడు. నేను పండ్లు దీని ఉపవాసం ఉంటాను అంటాను నేను. అంటే కొన్ని ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 40 దాటిన తర్వాత కొన్ని మనము అంత కఠిన ఉపవాసం ఉండలేదు. నేను పండ్లు తిని ఉపవాసం ఉంటాను, దీన్ని కూడా ఉపవాసం అంటారా అంటాడు. తప్పదు మరి, దేవుడి కోసం మనం ఉపవాసాలు చెప్పుకోకూడదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని ప్రభుకి తెలుసు, ప్రభు ఇది ఒక చిన్న పండు తిని ఉంటాను, మళ్ళీ కాఫీ తాగుతాం అనుకోండి, వాళ్ళు బిస్కెట్ ముంచుకుంటాను, ఇంకేం ఆకలేసద్దా కానీ ఇదన్నీ తింటుంటే ఇంకెందుకు ఉపవాసం ఎందుకు అంటాడు. నిజమే, దాని ఉపవాసం చెప్పుకోకూడదు. మనం కాఫీ తాగేసి టీ తాగేసి మనం ఒక్క నెలలో కాఫీ తాగుతున్నామా? అది కొంతమంది ఎంత కఠినంగా ఉంటారు, నీళ్ళు కూడా తాగరు. ఉపవాసము చేత నా మోకాళ్ళు అయినాయని. మోకాళ్ళు ఎప్పుడైనా బలహీనమైనాయా? క్రైస్తవుడంట రేపు పరలోకానికి వెళ్తే ఫస్ట్ మోకాళ్ళలోనే ఆ మచ్చలు చూసే నీకు మార్కులు పడతాయంట పరలోకంలో. ఎంత మోకాళ్ళు వేసావు, నీ కాళ్ళకి ఎంత మచ్చలు పడిపోయి ఉన్నాయి, నీ శరీర పుష్టి ఎంత తగ్గింది, ఉపవాసం దేవుడి కోసం ఎంత అంగలార్చావు. ఎందుకంటే మన మనసులో బాధ ఉంటే మనము తినడానికి ఇష్టం పుట్టదు, ఆహారం తినడానికి మనకి ఇష్టం పుట్టదు, తినలేదు కదా. మనిషి ఇంట్లో చచ్చిపోయాడు అనుకోండి, తినగలమా? మన ఇంట్లో అండి. బయట ఇంట్లో అయితే పక్కకి వెళ్ళేసి కాసేపు ఏడ్చి తినేసి వస్తాం. మన ఇంట్లోనే మనకు కావాల్సిన వాళ్ళే, మన అయిన వాళ్ళే చనిపోయారు అనుకోండి, ఒక ముద్దని దిగద్దా? అది ఉపవాసం. పశ్చాత్తాపడాలి. నీ హృదయంలో బాధ, ఏవో నా ప్రభు నా కోసము చనిపోతే నేను ఇంకా ఇట్లానే ఉన్నాను, ఎందుకు ఈ జీవితం అనిపించాలి. మనకి ఏమైనా మార్పు ఉందా నా జీవితంలో? అసలు ఏ మాత్రమైనా మార్పు ఉంది? ఇన్ని వారాలుగా చర్చికి పోతున్నానే, ఇన్ని వారాలుగా ప్రసంగాలు వింటున్నానే, ఇన్ని ఈస్టర్లు, ఇన్ని క్రిస్మస్లు, ఇన్ని గుడ్ ఫ్రైడేస్ చూశాను, నా జీవితంలో ఏమైనా మార్పు ఉందా? నాలాంటోడి కోసం ఆ దేవుడు ఆ శిలువ మరణాన్ని, ఎంత ఘోర శిలువ మరణం అది! ఒక బందిపుట్టు దొంగలకేసే ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని దేవుడు తన కోసం తను అప్పగించుకున్నాడు. ఆ మరణాన్ని మనం యోగ్యులమా? మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి మన ఫ్రెండ్కి, వాడు మన పట్ల కృతజ్ఞత లేకపోతే ఏదో చిన్న హెల్ప్కే, వీడిగా నేను హెల్ప్ చేసింది, వీడు అసలు దాన్ని రిజర్వ్ చేసుకోడు, వీడిగా నేను హెల్ప్ చేసింది అనుకుంటామా? మరి ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు, మనం అర్హులమా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. నేను యోగ్యురాలు కాదు, అయినా కూడా దేవుడు నా కోసం శిలువ మరణాన్ని పొందాడు. మరి దేవుడి కోసం ఒక పూట ఉపవాసం నేను చేయలేనా? ఒక పూట దేవుడి కోసం నేను ఆగలేనా? ఒక పూట దేవుడి కోసం నేను సమర్పించుకోలేనా? ఒక్క పూటే మనం ఉండలేకపోతే, ఒక్క పూట ఆకలికి ఆగలేకపోతే ఆ యొక్క నిత్యరాజ్యాన్ని దేవుడు మనకు ఎలా ఇస్తాడండి? మన ఉపవాసాలు ఎలా ఉంటాయి చూడండి. యెషయా గ్రంథం 58:4. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవగలరు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుర్తులాడుచు ఉపవాసం ఉందురు. హల్లెలూయా. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఎందుకు ఉపవాసం చేయొద్దన్నాడంటే దేవుడు, ఎందుకు నేను
మీ హృదయాలను అడిగాను కానీ మీ ఉపవాసాన్ని అడగట్ల. ఉపవాసం ఉండమని నేను చెప్పట్లా. ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు, నీ యొక్క కంఠస్వరాన్ని దేవునికి వినపడకుండా మనుషులకు వినపడేలా చేస్తున్నావే. ఈ ఉపవాసం నాకు అవసరమా? చేయకట్టట్టు ఉపవాసము చేసిన వ్యర్థమే. ఇంకో మాట చూద్దాం, అదే 58:5. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? నువ్వు పడాల్సిన దినం అట్లాంటిదా? మన ఇంట్లో అదే. ఇందాక ఎగ్జాంపులే, చనిపోయి ఉంటే బయటకు పోయి గొడవ వేసుకుంటామా? బయట జరిగే విషయాలు మనం అసలు పట్టించుకుంటామా? అసలు అక్కడ ఏం జరుగుతుందో, పక్కింట్లో ఏం జరుగుతుందో, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ముసలమ్మ ముచ్చట్లు కానీ, ఫోన్లు చూసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తామా? దేవుడు కూడా అట్లాంటివి. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళాలి. ప్రభువు నా కోసం ఇంత త్యాగం చేస్తే నేను దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నాను? మనమేమో మన పనులు చేసుకుంటా టైం పాస్ చేసేస్తాం. ఒకవేళ నిజంగా ఉపవాసం ఉన్నాం అనుకోండి, టైం చూస్తూ ఉంటాం. అటు ఉపవాసం అవసరం లేదు దేవుడికి. కానీ నువ్వు అదే ఉపవాసం ఉంటే దేవుడి సన్నిధిలో గడపడం నీకు ఆకలే తెలియదు. కాబట్టి నువ్వు ఈ ఉపవాసాన్ని ఆచారంగా పాటిస్తావా, లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా చేస్తావా? కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆచారాలుగానే ఉంటాయి, కానీ వాటికి మనము విరుద్ధంగా ఉండాలి. క్రైస్తవ్యం అంటేనే ఆచారాలు పాటించని వారు. సాయంత్రం లైట్లు వేస్తే దండాలు పెట్టుకోవడం, పిల్లు ఎదురు వస్తే లేకపోతే విధవరాడు ఎదురు వస్తే ఆగిపోవడం. నేను ఎదురొస్తున్నప్పుడు నాకు ఎదురొస్తున్నప్పుడు మా అక్క పక్కకి వెళ్తున్నా, నా విధవరాలు నేనేదో బాగున్నట్టు. ఎందుకు అక్క పక్కకి వెళ్తుంటే వద్దులే మన ఇల్లుగా గుడి దాకా పోవాలి అంటే, అట్లా ఏం లేదు రాక్క. రేపు నేను వెళ్తే కూడా అట్లనే పక్కకి వెళ్తారుగా. ఏం లేదు రాక్క, నువ్వు వెళ్ళక్క అని చెప్పి అట్లనే వెనక్కి పోలే ముందుకు పోలే, గమ్ముగా వచ్చాను. ఈరోజు బాగానే ఉన్నానుగా. నిమ్మకాయలు తొక్కేస్తారు. రోజుకి మనం వెళ్ళే బస్సులో ఎన్ని నిమ్మకాయలు తొక్కము, దిష్టి తీసుకుపోస్తారు. అక్కడ ఎన్ని దాటము. ఇవన్నీ మనకు ఆచారాలు, మూఢనమ్మకాలు. ఇవన్నీ పాటించకండి దేవుడితో. చూడండి ఒక మాట, లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11:34 చదవండి. 38. ఆయన భోజనముకు ముందుగా, దానికి ముందుగా కొంచెం పైకి, ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. వీళ్ళకి ఏంటంటే స్నానం చేయాలి. ఈరోజు మన ఇళ్ళలో కూడా ఒకప్పుడు ఉండేటివేమో ఈ ఆచారం, ఇప్పుడు చాలా వరకు లేకపోవచ్చు. స్నానం చేసే ముందు ఏం చేస్తారు? భోజనం చేసే ముందు ఏం చేస్తారు? కాళ్ళు చేతులు కడుక్కోరండి. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరండి, లేకపోతే కనీసం చేతులు కడుక్కోరండి. కానీ అప్పట్లో స్నానం చేయాలంట, పరిశుద్ధంగా ఉండాలంట. పరిచయుడు భోజనానికి పిలిచాడు. యేసయ్య స్నానం చేయడా అండి? మామూలుగా అనుకుందాం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన కావాలనే, అంటే కొన్ని మనకు నేర్పించాలని కొన్ని దేవుడు ఇట్లా రాసి మనకి చూపిస్తున్నాడు. చూడండి ఆ మాట. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయన పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు భోజనానికి. ఆయన భోజనములకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. నువ్వు భోజనం చేయకుండా ఎట్లా కూర్చున్నావు భోజనానికి? ఇది పద్ధతి కాదు కదా, నీకు తెలియకుండా అయితే ఉండదు కదా. వాళ్ళతో కూర్చోవడం ఆయనకి ఇష్టం ఉండదు, భోజనం చేయడం. కానీ దాన్ని ఆయన ఎంత సున్నితంగా తిరస్కరిస్తున్నాడంటే చూడండి. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిశీలైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? హల్లెలూయా. పైన ఉంది అంటే దానికి ముందే లోపల ఏర్పడిపోయి ఉంటుంది. వెలుపటి భాగం చేసిన వాడు లోపల భాగం చేయడా? మీరు పైన శుద్ధి చేసుకుంటున్నారు, మీరు పైన గిన్నెలు కడుగుతున్నారు, లోపల ఇంకొక మాట ఉంటుంది, నీ కడుపులోకి పోయేది ఏది కూడా నిన్ను అపవిత్రపరచదంట. నీ కడుపులోకి పోయేది ఏది కూడా నిన్ను అపవిత్రపరచదు, కానీ నీ కడుపులో నుంచి నోటి ద్వారా బయటకు వచ్చేది మాత్రమే నిన్ను అపవిత్రపరుస్తుంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు అక్కడ, నువ్వు లోపల కడగడంలా నీ లోపలంతా కుళ్ళు, చెత్త, చెదారం, వేస్ట్ అన్నీ అలానే ఉన్నాయి. పైకి మాత్రం చక్కగా అందంగా నీట్గా
రెడీ అయి ఉన్నాం. అవసరం అటువంటి భక్తి మనకి. ఆయన చెప్తున్నాడు, నేను స్నానం చేసేది స్నానం చేయదు నాకు తెలుసు. ఎందుకంటే బయట చేసిన వాడు లోపల చేయకుండా, నువ్వు బయట ఒకరే శుద్ధి చేసుకున్నావు, నీ లోపలంతా చెత్తలానే ఉంది, దాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పడానికే ఈ మాట దేవుడు ఇక్కడ రాశాడు. కానీ కొన్ని ఆచారాలు మనము విరుద్ధంగా పాటించాలి. ఇది కూడా ఒక ఆచారమే. ఉపవాసం అనేది కూడా ఒక ఆచారమే. మీ ఆచారాన్ని పాటించాలనుకుంటే అది మీ వ్యక్తిగతం, కానీ మీ జీవితకాలం ఇది గుర్తుండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఒక దినాన్ని ప్రతిష్ఠించుకో దేవుని కోసం. ఆ దినమే దేవుని సన్నిధిలో గడపడానికి ప్రతిష్ఠించుకో, జీవితకాలం ప్రతిష్ఠించుకో. ఇది అసలైన నిర్ణయం. ఒక దినాన్ని దేవుని కోసం ఇచ్చేసి ఆ దినాన ప్రతిష్ఠించుకున్న దినాన దేవుని సన్నిధిలో గడిపి నీ పాపాలన్నీ ఒప్పుకో. నీ కుటుంబానికి నేర్పించు, నీ బిడ్డలకు కూడా ఈ యొక్క ఆచారాన్ని నేర్పించబాక. చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, తర్వాత వెళ్తేసి 40 రోజులు ఉపవాసం ఉండాలి కాదు. జీవితకాలం ఒకరోజు ఉపవాసం ఉండాలమ్మా దేవునికి. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అప్పుడు సమర్పించుకోండి రా. అన్నీ పువ్వులు తీసేసి, అలంకరణ తీసేసి, ఒక సాధారణంగా పశ్చాత్తాపడుతూ దేవుని మందిరానికి రా. ఆ రోజు దేవుని దగ్గర మోకరించు. ఉపవాసం ఉన్న ప్రతిదినం పొద్దున లేచి మొదటి జామున లేయి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన జీవితకాలం అలవాటు చేసుకో. ఒక్కొక్కసారి శరీర బలహీనతలు లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఉండవుగా. ఒక్కొక్కసారి లేవలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఉండదుగా. ఈరోజు నాతో పాటు కొంతమంది యవనస్తుల బిడ్డలు హైదరాబాద్ నుంచి పింకి మేమందరం కలిసి ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నాం. అది ఆశీర్వాదం వాళ్ళకి. ఏమంటే ఒక్కరోజు కలుస్తాం, ఒక్కరోజు కలవడం. కానీ వాళ్ళకి చెప్పాను, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోండి. మన శుక్రవారం పాస్టర్ గారు వచ్చిన వాళ్ళకి మాకు కొన్ని అధ్యాయాలు ఇచ్చారు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఉపవాసం ఉండాలనుకుంటే ఈ అధ్యాయాలు చదువుకోండి అని మేము చదవడానికి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండండి, కానీ లోకాశలను చూసి మనము పడిపోకూడదు. పేతురు, ప్రభువా నీ వైపు చూసినంత వరకు నేలపై నడిచాను, ఎప్పుడైతే లోకం సాయి చూశానో మునిగిపోసాగాను అని చెప్తాడు. కాబట్టి దేవుడి వైపు చూసినంత వరకు మనకి భయం ఉండదు, ఆశ ఉండదు. ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో నీ ఉపవాసం కూడా అర్థాంతరంగా ఆగిపోదు. లోకాశలు పడిపోకండి, ఆకలేస్తుంది. మాదిరికరంగా ఉండండి, పై భక్తి నటించబాకండి. దేవుడు కావాలనే కొన్ని ఇస్తాడు మనకి. ఒకసారి అమరావతిలో నిద్రపోతున్నాడు ఆయన, గాలి తుఫాను వస్తుందని తెలీదా? ఆయన ఏమంటాడు, అవిశ్వాసులారా మీకు నమ్మకం లేదా? నేను మీతోనే ఉన్నాను కదా, ఇప్పుడంటే మీతో ఉన్నాను, రేపు ఒక రోజు నేను మీతో ఉండను, కానీ నేను ఉన్నానని నమ్మాలి కదా మీరు, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పి తిడతాడు. దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడని నమ్మాలి, భయపడకూడదు దేనికి కూడా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఆచారంగా కాక నిజముగా ఉపవాసం ఉంది. అష్టారోగ్య దేవతకి వాళ్ళు జుట్లు విరబోసుకొని స్త్రీలు ఏడుస్తున్నారంట, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం బయలుదేవత అని. మనం అట్లా జుట్లు ఎరబోసుకొని ఇదిగో బిక్కమ్మకం వేసుకొని ఉపవాసం ఉన్నాడు ఎవరికి కనపరుచుకోబాకండి. వాళ్ళలాగా పైకి ఏడవబాకండి. ఉపవాసం ఉన్నప్పుడు హన్నాలాగా ఏడవండి. కాబట్టి ఆచారంగా ఉపవాసం పాటిస్తారా, లేకపోతే దేవుని కోసం ఒకరోజు ప్రతిష్ఠిస్తారా అనేది మీకు మీరే మనమే నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఉపవాసం అనేది ఎలా ఉండాలి. ఉపవాస దినాలు ఉన్నాము కాబట్టి ఇది ఆచరించవద్దని ఎవరికి నేను చెప్పడం లేదు, కానీ ఎలా ఆచరించాలి, దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండాలనేది మాత్రం మనము గుర్తెరిగి ముందుకు సాగాలి. ఉపవాసం ఉన్న బిడ్డలను దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి, నిన్న మీ అందరికీ నా వందనాలు.